కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం మాత్రమే సహాయపడుతుందని మనందరికీ తెలుసు. కానీ మనం తరచుగా మన చిరుతిళ్లను పట్టించుకోము. మేము దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వము. మరియు అదనపు సాల్టెడ్ స్నాక్స్ తీసుకుంటూ ఉండండి. మీరు కూడా ఇదే తప్పు చేస్తుంటే ఇప్పుడే ఆపేయాలని కోరుకుంటున్నాను. మీ మూత్రపిండాలపై ఎక్కువ ప్రభావం చూపకుండా మీ చిరుతిండిని ఎందుకు మరియు ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో మీరు నిజంగా తెలుసుకోవాలి. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పురుధావన్. మరియు ఈరోజు ఈ వీడియోలో మీ ఈవినింగ్ స్నాక్స్ని టేస్టీగా మరియు రుచికరమైన మరియు మీ కిడ్నీలకు కూడా సురక్షితంగా ఎలా తయారు చేయాలో నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి చిరుతిండి నంబర్ 1తో ప్రారంభిద్దాం మరియు అది పఫ్డ్ రైస్. పఫ్డ్ రైస్ పేరు సూచించినట్లు బియ్యంతో తయారు చేస్తారు. అన్నం కాల్చినప్పుడు అది పాప్కార్న్ లాగా ఉబ్బుతుంది. మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఈ పఫ్డ్ రైస్ని ఎంత మోతాదులోనైనా తీసుకోవచ్చు. అయితే అందులో ఎలాంటి ఉప్పు ఉండకూడదని మీరు ఒక విషయంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎక్కువ మొత్తంలో ఉప్పును స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఏం జరుగుతుంది? రక్తపోటు పెరుగుతుంది. మరియు ఈ పెరిగిన రక్తపోటు మూత్రపిండాలకు మరింత హాని కలిగించవచ్చు. కాబట్టి అందులో ఎలాంటి ఉప్పు కలపకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిరుతిండి నంబర్ 2కి వెళ్దాం మరియు అది పాప్కార్న్. పాప్కార్న్ మొక్కజొన్నతో తయారు చేయబడింది. మరియు మొక్కజొన్న ఒక తృణధాన్యం. ఇది మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగులకు చాలా సురక్షితమైనది. మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ పాప్కార్న్ను ఎంత మొత్తంలోనైనా తీసుకోవచ్చు. అయితే పాప్కార్న్తో మనం ప్రత్యేకంగా 2 విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిది ఉప్పు. పఫ్డ్ రైస్ విషయంలో కూడా అదే కారణం. మరో కారణం ఏమిటంటే మనం పాప్కార్న్ను తయారు చేసేటప్పుడు పాప్కార్న్ పఫ్ చేయడానికి కొన్ని రకాల ఎడిబుల్ ఆయిల్, కొన్ని రకాల వెన్నని ఉపయోగిస్తాము. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో ఉప్పు, వెన్నకు దూరంగా ఉండాలి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ఈ పాప్కార్న్ను ఎలా సురక్షితంగా తయారు చేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. మీరు మొక్కజొన్నను ఎయిర్ ఫ్రైయర్లో లేదా అల్యూమినియం పాత్రలో తయారు చేయాలి. దీనిలో ఉప్పు మరియు కొవ్వు మొత్తం, తినదగిన నూనెను సులభంగా తగ్గించవచ్చు. ఇప్పుడు చిరుతిండి నంబర్ 3కి వెళ్దాం మరియు అది ఫాక్స్ నట్స్. ఫాక్స్ నట్ను భారతదేశంలో మఘనా అని కూడా పిలుస్తారు. మరియు ఈ ఫాక్స్ నట్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ స్టోర్లలో సులభంగా దొరుకుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ఫాక్స్ నట్ను కూడా అదే పద్ధతిలో వేయించి తయారు చేస్తారు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు చిరుతిండి నంబర్ 4కి వెళ్దాం మరియు అది కొట్టిన అన్నం. బీట్ రైస్ని స్టిర్ వడ అని కూడా పిలుస్తారు మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయ కిరాణా దుకాణంలో సులభంగా లభిస్తుంది. ఈ బీట్ రైస్ బియ్యంతో తయారు చేయబడింది మరియు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి అన్నం చాలా సురక్షితమైనది. మరియు మనం ఈ కొట్టిన బియ్యాన్ని తీసుకున్నప్పుడు దానిని తినదగినదిగా చేయడానికి మనం కాల్చాలి. ఎందుకంటే మనం పచ్చి రూపంలో తీసుకున్నప్పుడు ఇది చాలా నమలిన స్వభావం కలిగి ఉంటుంది. కానీ మనం కాల్చినప్పుడు అది క్రిస్పీగా మారుతుంది. మరియు ఈ బీట్ రైస్లో ఎలాంటి ఉప్పు లేదా కొవ్వు ఉండదు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ సాయంత్రం పూట తీసుకోవడం చాలా సురక్షితం. ఇప్పుడు చిరుతిండి సంఖ్య 5కి వెళ్దాం మరియు అది ఉబ్బిన గోధుమలు. మొక్కజొన్న మాదిరిగానే గోధుమలను ప్రాసెస్ చేసినప్పుడు అది కూడా పఫ్ అవుతుంది. అది కూడా బయటకు వస్తుంది. దీనిని పఫ్డ్ గోధుమ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఉబ్బిన గోధుమలను ఉప్పు లేకుండా వేయించి, కొవ్వు లేకుండా తయారు చేస్తారు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కు ఈ ఉబ్బిన గోధుమలను చాలా సురక్షితంగా చేస్తుంది. ఇప్పుడు 6వ చిరుతిండికి వెళ్దాం మరియు అది కాల్చిన నల్ల పప్పు. ఎండు ద్రాక్షను కాల్చినప్పుడు అది మెత్తగా మారుతుంది. అది తినదగినదిగా మారుతుంది. కానీ మనం ఒక విషయం గురించి జాగ్రత్త వహించాలి. ఆ గ్రాముపై అదనపు నలుపు రంగును మనం నివారించాలి. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని అన్ని రకాల మినరల్స్కు దూరంగా ఉండాలి. మరియు ఆ ప్రయోజనం కోసం మేము గ్రాము యొక్క ఆ కవర్ను తీసివేయాలి.
నల్ల శనగ విషయంలో మనం పరిమాణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నల్ల శనగలో సోడియం, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి బ్లాక్ గ్రామ్ను పెద్ద మొత్తంలో తీసుకుంటే అది ఎలక్ట్రోలైట్స్లో అసమతుల్యతను కలిగిస్తుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి మిగిలిన చిరుతిళ్లైన పఫ్ గోధుమలు, ఉబ్బిన అన్నం మరియు నక్కలు పూర్తిగా సురక్షితం. మరియు ఈ స్నాక్స్ అన్నీ మీ కోరిక మేరకు ఎంత మొత్తంలోనైనా తీసుకోవచ్చు. మూత్రపిండ వైఫల్యం రోగి ఆహారంలో చాలా ముఖ్యమైన గమనికను ఉంచండి. ఇది చికిత్సలో దాదాపు 50% భాగం. మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగి అసమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు ఎలక్ట్రోలైట్ల పరిమాణం, పొటాషియం పరిమాణం, సోడియం మొత్తం అసమతుల్యత చెందుతాయి. ఇది మరింత సంక్లిష్టతను కలిగిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ పెద్ద మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటే శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరుగుతుంది. క్రియేటినిన్ కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడినది కాబట్టి ఇది కూడా ఒక రకమైన ప్రోటీన్. కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఎలాంటి డైట్ తీసుకోవాలో అర్థం చేసుకునేందుకు ఈ వీడియో చివర్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. దీనితో వీడ్కోలు చెప్పడానికి నన్ను అనుమతించండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.